హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బెండకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. బెండకాయలు ముందుగా కడుక్కొని ఫ్యాన్ కింద పెట్టుకోవాలి. వాటర్ మొత్తం పోయేదాకా ఆరబెట్టుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ పోసుకొని బెండకాయ ముక్కల్ని వేసుకొని మొత్తము డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారుగా, ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. చేసుకొని దాంట్లోకి తీసుకోవాలి. అదే ఆయిల్లోని కొన్ని పల్లీలు వేసుకొని ఆ పల్లీలు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. పల్లీలు ఫ్రై అయిన తర్వాత వాటిని ఒకసారి తీసేసుకొని ఆ బెండకాయ ఫ్రై చేసిన వాటిలో ఇవి కూడా వేసుకోవాలన్నమాట. వేసుకొని ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక పెద్ద సైజు ఆనియన్, కొంచెం కరివేపాకు కూడా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని అదే కడాయిలోకి కొంచెం ఆయిల్ పోసుకోవాలి. పోసుకొని కొంచెం జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఆనియన్, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. వేసుకొని ఒకసారి కలబెట్టుకోవాలన్నమాట. చూసారుగా, ఒకసారి కలిపి పెట్టుకోవాలన్నమాట. అవి ఫ్రై అయిన తర్వాత పక్కనే పెట్టుకున్న ఫ్రై చేసుకున్న బెండకాయ ఫ్రై ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలన్నమాట. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ మూత ఏం పెట్టుకోకుండా కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం కూడా, రుచికి సరిపడా కారం కూడా వేసుకున్నాను. వేసుకొని ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఈ బెండకాయ ఫ్రై అనేది మనకు చారులోకి బాగుంటుందన్నమాట. అలాగే చివరిలో కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలన్నమాట. చూసారుగా, సింపుల్గా బెండకాయ ఫ్రై ఇంట్లోనే ఒక 2 minutesలో రెడీ అవుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి, బెండకాయ ఫ్రై మీరు కూడా ట్రై చేయండి.